తల్లి కనుక ఆరోగ్యంగా ఉండి అందరికీ మంచిని పెంచి పోషించి పిల్లలందరికీ కూడా విద్యాబుద్ధులు కూడా నిర్వహించి వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో మాతృమూర్తి యొక్క వ్యక్తిత్వం కానీ వారు చేసినటువంటి కృషి కానీ శ్లాఘనీయం. అందుకనే ఈ ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా ఒక్క రోజునే ఈ యొక్క మాతృ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం కంటే కూడా 365 రోజులు కూడా తల్లిని గుర్తుపెట్టుకొని వారు చేసినటువంటి కృషిని గుర్తుపెట్టుకొని వారి యొక్క మన్ననలు పొందే విధంగా కూడా వారి పిల్లలు కూడా ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది. సో అందుకనే మనం వారి యొక్క ఉన్నతి కోసం ఈరోజు కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. సో వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటే బాగుంటుంది, వారు ఎక్కువ కాలం ఆరోగ్యవంతంగా ఉండి వారి యొక్క పిల్లలకు కూడా మంచి విద్యాబుద్ధులతో పాటు మంచి ఆలోచనలతో పాటు వారి యొక్క జీవన విధానాన్ని కూడా తీర్చిదిద్దేటటువంటి ఈ మాతృమూర్తి యొక్క విషయాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో ఈ యొక్క స్పీడ్ యుగంలో పేరెంట్స్ని చాలా వరకు మర్చిపోతున్నారు. సో వారి యొక్క బాగోగులను కూడా చూడటంలో ఈరోజు పిల్లలు కొంత అలసత్వం చూపిస్తున్నారు. సో అలా కాకుండా ఒక స్త్రీమూర్తి వారి చిన్నప్పటి నుండి కూడా పెరిగిన విధానం కానీ ఒక మాతృమూర్తిగా ఎదిగిన తర్వాత వారు పిల్లల పట్ల చూపించేటటువంటి ఆప్యాయత అనురాగాలు కానీ డెఫినెట్గా ఏ ఒక్కరు ఇవ్వలేనటువంటి మనందరికీ తెలుసు. అందుకనే వారి మంచి ఆరోగ్యంగా ముందుకు సాగడం కోసమే ఈరోజు మా లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ వారు కూడా ఈ సెంచరీ క్లబ్ వారితో కూడా సంయుక్తంగా ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. అందులో ముఖ్యంగా న్యూట్రిషన్, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి న్యూట్రిషన్ కావాలి. సో ఈ మధ్యన భారతదేశంలో మాల్ న్యూట్రిషన్ తోటి చాలామంది చిన్నారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే తల్లులు కూడా ఏంటంటే వారి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి పిల్లల ఆరోగ్యం కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలా కాకుండా ఒక మాతృమూర్తి కూడా మంచి ఆరోగ్యంగా ఉంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుని మంచి ఆరోగ్యవంతంగా కనుక ఆవిడుంటే డెఫినెట్గా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు బాగుంటాం, వారి పిల్లలు కూడా బాగుండటానికి ఆస్కారం కలుగుతుంది. అందుకనే ఆ ఉద్దేశంతో ఈరోజు కిరణ్ భాయ్ గారితో ఈరోజు మనం ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆవిడ మంచి న్యూట్రిషనిస్ట్, ఆవిడ నేషనల్ వైడ్గా కూడా మంచి అవార్డ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి. సో అంతేకాకుండా ఈరోజు మనం చూస్తున్నాం 40 years దాటంగానే చాలామంది మహిళలకి ఏదో ఒక పెయిన్, అంటే నీ పెయిన్ అవ్వచ్చు, అలాగే ఎనీ పెయిన్, మైగ్రేన్ పెయిన్స్ కానీ లేకపోతే శరీర భాగంలో అనేక విభాగాల్లో చాలామంది ఈ యొక్క నిప్పులతో బాధపడుతూ ఉంటారు. పురుషుల కంటే కూడా స్త్రీల్లో ఎక్కువ మంది ఈ విధంగా బాధపడే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే వారు జీవన విధానంలో చాలా పురుషుల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి త్వరగానే వారికి కొన్ని విధమైనటువంటి అసౌకర్యం కలిగించేటటువంటి నొప్పులు రావటం వలన కొంత ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ పెయిన్ నుండి, ఆ బాధ నుండి బయటపడటం కోసం పెయిన్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా మనం వారికి కొన్ని మెలకువలు నేర్పడం కోసం ఈరోజు డాక్టర్ గౌరీ భవన్ గారిని మన యుఎస్లో ట్రైన్ అయినటువంటి ఒక డాక్టర్ గారు ఈరోజు మన లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. వారి ద్వారా కూడా మంచి విషయాలని ఈ యొక్క మాతృమూర్తులందరికీ తెలియజేయడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రపంచంలో మాతృమూర్తిని గౌరవించలేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే వారికి డెఫినెట్గా మనం కొంత కౌన్సిలింగ్ ఇచ్చి వారి యొక్క విధానం మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని మనం తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేయటం, వారు యొక్క జీవన విధానంలో డెఫినెట్గా పిల్లల మీద ఉన్నటువంటి అతి ప్రేమ వలన వారు ఎక్కడున్నా కూడా వారిని సరిగ్గా చూసినా చూడకపోయినా కూడా వారు పిల్లల పట్ల ఎప్పుడు కూడా ఆప్యాయత అనురాగాలే చూపిస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఏ విధమైనటువంటి ప్రేమను వారి నుండి స్వీకరించామో చిన్నప్పటి నుండి ఎదుగుదలలో, వారి వృద్ధాప్యంలో కూడా వారు మంచి జీవన విధానం సాగేటట్లుగా మనం కూడా వారికి తోడ్పాటునివ్వాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలా చేయటమే వారు మన మాతృమూర్తులకి మనం ఇచ్చేటటువంటి గౌరవం, ఆప్యాయత అనురాగాలు పంచితీరాలి. వారి యొక్క బాగోగులు మనం చివరి దశలో బాగా చూసుకోవాలి. అలా చూస్తేనే ఈ యొక్క దినోత్సవానికి ఒక ఖ్యాతి కానీ దీనికి ఒక మంచి కానీ జరగడానికి ఆస్కారం ఉందని సందర్భంగా తెలియజేస్తూ
ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా విశాఖ నగరంలో చాలా ఆర్గనైజేషన్ చేస్తున్నాయి. కానీ మన సెంచరీ క్లబ్ యాజమాన్యం వారు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చాలామంది మెంబర్స్ని పిలిచి అలాగే స్పీకర్స్ని కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ మెంబర్స్ యొక్క తల్లులు అంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి ముఖ్యంగా శ్రీమూర్తిని గౌరవించడం కోసం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం డెఫినెట్గా అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా వారి యొక్క కార్యదర్శి శ్రీమంత్ గారిని వారి మెంబర్స్ అందరినీ కూడా ఈరోజు మనం అభినందించి తీరాలి. మా అభినందనలు వారికి తెలియజేస్తున్నాం. చాలా వరకు అనుబంధాలు డెఫినెట్గా ధనం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పూర్వకాలం ఉన్నటువంటి అనుబంధాలు ఎందుకు తగ్గినాయి అంటే పూర్వకాలంలో మనకి ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సో ఉమ్మడి కుటుంబాల్లో ఆ యొక్క బాండేజ్ ఆఫ్ ఫ్యామిలీ చాలా ఎక్కువగా ఉండేది. సో దానివల్ల ఏంటంటే అక్కడ పెద్దలందరినీ గౌరవించాలన్నటువంటి విషయంలో చిన్నపిల్లలు డెఫినెట్గా ఎప్పుడూ కూడా వైలేట్ చేసేవారు కాదు. సో ఈ రోజుల్లో ఏమైందంటే ఆధునిక యుగంలో పీపుల్ ఆర్ మూవింగ్ ఫాస్ట్ విత్ టైం. సో రెండోది ఏంటంటే టైం విత్ మనీ అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళడం వలన డెఫినెట్గా అది వేరుకున్నటువంటి సాంప్రదాయాలు చాలా వరకు తగ్గినాయి. దానికి తగ్గట్టుగానే పాశ్చాత్య నాగరికత అంతా కూడా భారతదేశంలో కూడా ఉన్నటువంటి ఇటు యువకుల్లోనూ పెద్దల్లో కూడా వచ్చినాయి. రెండోది మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఆ ఎక్స్పోజర్ టువర్డ్స్ ది యూనివర్స్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు చిన్నతనం నుండి కూడా అదివరకైతే 10-15 ఏళ్ళు వస్తాయి కానీ ప్రపంచ జ్ఞానం పూర్తిగా వచ్చేది కాదు. ఇప్పుడు 2 years నుండే ఈ సెల్ ఫోన్స్ కానీ లేకపోతే ప్రపంచీకరణలో ఉన్నటువంటి ఆధునిక పద్ధతుల వలన ఎక్స్పోజర్ ఎక్కువ అవడం వలన చాలా ఫాస్ట్గా వీళ్ళు అన్ని విషయాలు తెలుసుకోవడం వలన ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఇటు పేరెంట్సా పెద్దలా అనేది ఆలోచించకుండా ముందుకెళ్ళడం వలన మన సాంప్రదాయాల్ని మనం పోగొట్టుకుంటున్నాం. అది మంచి పద్ధతి కాదు. అందుకనే చిన్నప్పటి నుండి కూడా వీళ్ళకి అందరికీ కూడా మంచి విద్యాబుద్ధులతో పాటు మంచి సంస్కారాన్ని మంచి విలువలతో కూడినటువంటి విద్యను కూడా మనం అందించగలిగితే రాబోయే కాలంలో ఈ విద్యార్థులే పెద్దవాళ్ళైనాక డెఫినెట్గా వారి పేరెంట్స్ని గౌరవిస్తారు. ఎప్పుడైతే వీరు పేరెంట్స్ని గౌరవిస్తారో వారి పిల్లలు వీరిని గౌరవించడానికి ఆస్కారం ఉంది. లేకపోతే ఇప్పుడు వీళ్ళు కనుక ఓల్డేజ్ హోమ్లో పెద్దలను పెడితే రాబోయే కాలంలో కూడా వారి పిల్లలు కూడా వారిని ఏ విధంగానూ చూసేటటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇది ఒక చైన్. కాబట్టి డెఫినెట్గా మనం పెద్దల్ని గౌరవించాలి, ముఖ్యంగా మాతృమూర్తిని గౌరవించాలి. ఎందుకంటే ఆవిడ చేసినటువంటి త్యాగం అనితర సాధ్యం. డెఫినెట్గా అలాంటి మాతృమూర్తుల్ని డెఫినెట్గా మనం గౌరవించాలి. అప్పుడే మనకి మంచి సంస్కారంతో కూడినటువంటి ఆలోచనలు పెరుగుతాయి. సమాజాభివృద్ధి కూడా మనం పాటుపడిన వాళ్ళం అవుతాం.